వాడు భయపడతాడుగా. కానీ భయపడినాడు కొంచెం. సార్ మా ఇంటికి ఎందుకు వచ్చాడు అని అడిగాడు. అంటే ఎప్పుడు చెప్పాడు, ఇవాళ లిస్టులో ఫస్ట్ నీ పేరే ఉందరా అందుకని వచ్చాను. అవునా సార్, సరే సార్ మళ్ళీ రాదు ఎందుకు వస్తానే రానా బాబాయ్య మళ్ళీ రావడానికి. ఒక్కసారి ఆయన ఇస్తే నువ్వే ఉన్నావు అక్కడ. సార్ కొంచెం బూస్ట్ తాగి పోదాం సార్. మొన్నే సచిన్ టెండూల్కర్ చెప్పాడు. ఏం చెప్పాడు సచిన్ టెండూల్కర్? ఏం చెప్పాడు? బూస్ట్ ఈ సీక్రెట్ మైండ్. కానీ ఎదవా సాగు వచ్చినప్పుడు తెలివితేటలు పోతాయి. వాటిని ఏమంటారు? సౌత్ తెలివితేటలు అంటారు. ఈ సౌత్ తెలివితేటతో ఆ బూస్ట్ లో అది కలిపేసి ఏంటది నిద్ర మాత్రం కలిపేసి ఆయనకి ఇష్టపట్టింది. ధన్యవాదం. మీకు ఒక ఐ వాంట్ టు డూ ఏ ఫేవర్ టు యూ అన్నాడు ఎప్పుడు. మీకు ఒక ప్రత్యుపకారం చేసాము అన్నాడు. అలాంటి అదొక అర్థం కాదు. అందుకని ఐ వాంట్ టు డూ ఏ ఫేవర్ టు యూ అన్నాడు ఎప్పుడు. ఏంటి సార్ అన్నాడు వీడు. ఏం లేదు ఇవాళ లిస్టు కింద నుంచి మొదలు పెడదాం అనుకుంటున్నాను అన్నాడు. కానీ దరిద్రుడు కదా, ఆయన పడుకున్నప్పుడు ఈ ఎడవ పేరు పై కొట్టి కింద వేసాడు. దాంతో గేమ్స్ ఆడచ్చు. ఏమిటితో గేమ్స్ ఆడకూడదు, శాంతి తీసుకోవాలి. అవునా? కాబట్టి ఎప్పుడు వచ్చినప్పుడు మనం ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేం. అదేవిధంగా ఎక్స్ట్రాడినరీ మన కబుర్లు ఏం చెప్పలేం. కాబట్టి ఎప్పుడు వచ్చేలోపు మనం రామాయణం పూర్తి చేద్దాం, భగవద్గీత పూర్తి చేద్దాం, భారవతం పూర్తి చేద్దాం. ఈ దేశంలో పుట్టినందుకు గర్విద్దాం. శివాజీ వారసులుగా ఆయన కొడుకు సంభాజీ, తెలుసు కదా సంభాజీ? ఎంతమంది చూశారు చాలా సినిమా? అమ్మో చాలా మంది చూశారే. ఆ సినిమాలో వాడు మతం మారమంటాడు. ఎవడాడు? దేవు. ఏం దేవు ఔరంగా అనకూడదు, లంబ పెట్టారు వాడికి. వాడు మతం మారమంటే నువ్వు మతం మారిపోతే సుఖంగా ఉండొచ్చు, మాతో చేతులు కడుపు అంటాడు. అప్పుడు బంధింపబడుతాడు. 2 చేతులు కాళ్ళకి ఏంటి గొలుసులు కొలగొడుచుంటారు. గోళ్ళు పీకేశాడు. శరీరం తోలు వచ్చి దానిపైన ఉప్పు చెల్లారు. ఆ స్థితిలో అతను మతం మారమంటే సంభాజీ ఏం చెప్పాడు తెలుసా? ఇది మన కథ అట్లుంటది. అందుకే పిలిచారు. సరే పర్వాలేదు. ఇక్కడ నేను సంభాజీ చెప్తున్నా అంటే అటువంటి వారి త్యాగం వల్ల కదా మనం ఉన్నాం. మీకు 1000 ఊర్ల చెట్టు తెలుసా? దాని పేరు 1000 మందిని ఒక్కరోజే ఒక్క చెట్టుకే ఊరేశాడు. ఎవడాడు? రజాకారుడు, నైజాం పాలన. కానీ బాధాకరం ఏంటంటే వాడి పేరు మీద ఇంకా జిల్లాలు ఉన్నాయి, వీధులు ఉన్నాయి, యూనివర్సిటీలు ఉన్నాయి. వాడి పేరు మీద ఇంకా ఏవేవో ఉన్నాయి. మనకు కూడా సిగ్గు లేకుండా భయ్యా ఏ షవర్మా లేదు, భయ్యా ఏ చాయ్ లేదు, భయ్యా ఏ హలీం లేదు. ఇప్పుడు మీకు అర్థమైనా చెప్పాలంటే, మీకు సిగ్గు రావాలంటే చిన్న పిల్లలతో చెప్తే మీకు అర్థమవుతుంది. బాలవాక్కు బ్రహ్మవాక్కు కదా. ఏ పేరు? బాగా గట్టిండి. హరిణి బంగారు హరిణి తల్లి. సరే ఇప్పుడు నేను ఏమడుగుతా అంటే, ఇప్పుడు అక్కడ భోజనాలు పెడతారు, తింటావు కదా. తినే ముందు దేవుడు దానం పెడతావా? తినేస్తావు. అదే అమ్మాయి కూర్చోండి. రైట్. ఇప్పుడు తినే ముందు నువ్వు అలా ముద్ద పట్టుకున్నావు, తిన్నాక అలా అనుకున్నావు, ఎవడో వచ్చి అని ఉమ్మేసాడు. తింటావా? అంటే అమ్మాయి కూర్చోంది. అసలు అన్నంలో ఉమ్మేయచ్చా? కొంచెం కదా అన్నం, కొంచెం ఉమ్మే కదా. అది ఎవడో పట్టంగాడు, స్నానం కూడా చేయడు, వాడు కొడుకోడాడు, కింద కడుకోడు, పైన కడుకోడు. స్నానం చేయడానికి వాడి దగ్గర వాటర్ కూడా ఉండదు. కాగితాలు, ఆకులు, రాళ్ళు వాడతారు. అటువంటి దరిద్రుడు ఉమ్మేసాడు. తింటావా? దరిద్రుడు కాబట్టి
అన్నలు ఉమ్మేయకూడదు కాబట్టి, అన్నం దేవుడు కాబట్టి. అవునా కదా? ఉమ్మేసిన అన్నం తినచ్చా? ఉమ్మేసిన కుమ్మాల వద్దా? ఉమ్ము వేసిన కుమ్మాల వద్దా? మరి నమ్మచ్చా? ఏమై గుర్తుందా లేదా? మరి నీకుందా? ఏమై ఉంది, వీళ్ళందరూ కూడా ఉంది. మీకుందా? ఉంటే మీరు ఓ ప్రతిజ్ఞ చేసి దాన్ని నిలబెట్టుకోండి. రండి. అలా ఉమ్మేస్తే ఎదవలు ఎవరో తెలుసు కదా? అన్నంలో ఉమ్మేస్తారో తెలుసా నీకు? ఉత్సవం తెలుసా? పానీపూరిలో ఉప్పు తక్కువైంది బెంగళూరులో, అందుకని ఆ పానీ కనిపించాడు. అదొక బ్యాగ్ ఉంది పనిపెట్టుకుని, వాళ్ళని అంగవైకల్యం ఉంటారనమాట. అది దాంట్లో వచ్చి పోస్తూ ఉంటారు. అదే అది మరక, దేశానికి మరక. సో కాబట్టి మనం కొనేటప్పుడు తినేటప్పుడు హిందీలో దేకాలి. దేకం అంటే దేగో అంటే చూడడం. అదేనా? మనం హిందీలో దేకలేదు అనుకో, అప్పుడు ఏమవుతుంది? తెలుగులో దేకాలి. తెలుగులో దేకడం తెలుసా? అది ఏమన్నా వాళ్ళు హిందీలో చెప్తున్నారు. అందుకని కొనేటప్పుడు తినేటప్పుడు ఏం చేయాలి? అక్కడ అమ్మేవాడు ఎవడో ఉమ్మేవాడు ఎవడో వాటిని చూసుకోవాలి. అందుకని ప్రతిజ్ఞ చేయండి అందరూ. తల్లులు, బంగారు తల్లు, పిల్లలందరూ కుడిచే ముందు పెట్టండి. మొత్తం పెద్దోళ్ళు, పెద్దలు, పిల్లలందరూ కుడిచే ముందు పెట్టండి. చక్కగా చెప్పండి. ఈ భారతదేశంలో, ఈ హిందూ రాష్ట్రంలో, ఈ ఆర్యావర్తనంలో, ఈ ధర్మభూమిలో, ఈ కర్మభూమిలో, ఈ పుణ్యభూమిలో, ఈ దేవభూమిలో, ఈ ఋషి భూమిలో, ఈ తపోభూమిలో హిందువుగా జన్మించిన నేను, హిందువుగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందువులాగే ఉంటాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇది ఒక్క నియమం పాటించండి. అలాగే మనం తినేటప్పుడు, కొనేటప్పుడు, వినేటప్పుడు జాగ్రత్త కలిగి ఉండండి. మన దేశాన్ని మనమే రక్షించుకోవాలి. ఈ ప్రపంచంలో హిందువులకు ఉన్నది ఒక్క దేశమే. దీన్ని ముక్కలు చేయడం కోసం ఎడారి మతాలు ఇద్దరు కూడా చాలా కష్టపడుతున్నారు. మన ఊళ్ళలోకి మత మార్పిడి చేయడానికి, మన మతం మారమని అడుక్కోవడానికి ఒక జాతి వస్తుంది. అవి వచ్చినప్పుడు మీకు పేపర్ ఇచ్చాడు, ఆ పేపర్లో క్వశ్చన్లు ఉంటాయి, ప్రశ్నించండి. వాళ్ళతో గొడవ పెట్టుకోకండి. ప్లాస్టిక్ సామాన్లతో గొడవ పెట్టుకుంటామా? స్టీల్ సామాన్లతో గొడవ పెట్టుకుంటామా? పెట్టుకోం కదా. అలాగే పాపులమో మేమో అని ఎవరు వచ్చారనుకోండి, వాళ్ళతో గొడవ పెట్టుకోకండి. అవునా, మీ పాపిస్తారో ఎంత పుణ్యభూమిలో పుట్టి పాపులు అంటారు ఏంటా మీరు? శివాజీ పుట్టిన నేలలో పుట్టాం, సంభాజీ పుట్టిన నేలలో పుట్టాం, చాకలి ఐలం పుట్టిన నేలలో పుట్టాం, భద్రాచల రామదాసు పుట్టిన నేలలో పుట్టాము, భద్రకాళి ఉన్న నేలలో పుట్టాము, రాముడు ఉన్న నేలలో పుట్టాం, పోతన గారు పుట్టిన నేలలో పుట్టాము. ఇంత గొప్ప నేలలో పుట్టి పాపిస్తారో అని వాడికి ఈ నేల గొప్పతనం, ఈ దేశం యొక్క గొప్పతనం చెప్పండి. గొడవ పెట్టుకోకండి. వాడు కూడా మనకే పుట్టాడు, కాకపోతే మైండ్ దొరకడం వల్ల వాడు గోరి కింద మారిపోయాడు. వాడిని మళ్ళీ మనిషి కింద మార్చవలసిన బాధ్యత మనదే. మన పక్కకి కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు. కాబట్టి మతం మారాడంటే వాడు దేశానికి వ్యతిరేక అవుతారు, ద్రోహి అవుతారు. వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా. కాబట్టి హిందువుల ఐక్యతే దేశానికి, ప్రపంచానికి బలాన్ని ఇస్తుంది. అందుకని చెప్పండి అందరూ, హిందూ హిందూ అంటాను, దేశకి బంధు అని. హిందూ 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 హిందూ. అలాగే రాష్ట్రీయ స్వయంసేవక సంఘం స్థాపించినటువంటి స్థాపకులు, వారి పేరు డాక్టర్ కేశవ్ బలిరామ్ హెగ్డేవార్. వారు ఒక నినాదం ఇచ్చారు. నేను చెప్పిన తర్వాత మీరు हिंदू का हिंदू देश अनंत, ओके ना? डॉक्टर जी का क्या संदेश, डॉक्टर जी का क्या संदेश, डॉक्टर जी का क्या संदेश, भारत माता की. చాలా సంతోషం. మీరందరూ కూడా ఇప్పుడు నేను ఒక పరిచయం చెప్పి ముగిస్తాను. పిల్లలు మీరు ఇక్కడే ఉండండి. మీ గిఫ్ట్ తర్వాత షిఫ్ట్, నేను ఇక్కడ లిఫ్ట్.
ఓకేనా? మీరు కదలద్దు, ఇక్కడే ఉండాలి. ఎందుకంటే ఎలాగ నేను మీకు బాకీ ఉన్నాను కాబట్టి. చదువు. ఓకే. నారాయణ 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 అనుకోరాదా, నాలికే చేరా ఓపికే లేదా, ఒంటికే బరువా. ఇప్పుడు చప్పట్లు కొడుతూ కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవిందంటే గొడవే లేదు, గోవిందంటే గొడవే లేదు, గోవింద గోవింద వెంకటరమణ గోవింద, గోవింద గోవింద సంకటహరణ గోవింద. ఇప్పుడు చెప్పండి పిల్లలు పెద్దలు అందరూ, మీ గోవిందుడు కావాలా గొడవలు కావాలా?